హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు ఛానల్. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లోకి వచ్చామండి. ఈవినింగ్ 4 o'clock అయింది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. అయినా బోల్డ్ పని ఉందని చెప్పి ఈ టైంకి వచ్చాము మా వారు నేను. ఏం పని అంటే డ్రమ్ము అడుగున బ్రేక్ అయిపోయిందండి. వర్షాలు అయ్యి పడేటప్పుడు మేము వాటరింగ్ చేసేటప్పుడు మొక్కలకైతే వాటర్ ఇలాగ ఎన్ని కొంచెం నీళ్ళు వేసినా అవైతే కిందకి వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి అది డ్రమ్ము మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ కట్ చేసి వేరే విధంగా ఏదైనా అందులో మొక్కలు రీపోర్టింగ్ చేయడమో ఏదో చేద్దామని ప్లాన్ మీద వచ్చాము. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. చూడండి ఎలా బ్రేక్ అయిందో మీకు చూపిస్తాను. ఆ డ్రమ్ములోని ఈ మొక్కలు అయితే ఉన్నాయండి. జామ మొక్క కనిపిస్తుంది కదా, ఆ మొక్క అయితే ఉంది. ఇది వరకు వీడియోస్లోని ఈ డ్రమ్ములోనే మేము మామిడి మొక్క వేసినట్టు ఒక వీడియో ఉంటుందండి. కాకపోతే మామిడి మొక్క చాలా పెద్దది అయిపోయింది. అందుకని చెప్పి మా ఊర్లోని ఆ మామిడి మొక్కను అయితే నాటించామండి. దాని తర్వాత ఈ జామ మొక్క అయితే వేసాము. చూసారా డ్రమ్ అయితే ఎలాగా పగిలిపోయిందో, ఒక సైడ్ ఇటు సైడు అటువైపు రెండు వైపులా బ్రేక్ అయిపోయిందండి. అసలు ఈ డ్రమ్ములు చాలా వేస్ట్ అండి. నన్ను అడిగితే ఈ డ్రమ్ములు అస్సలు మీరు కొనుక్కోకండి. ఇంకా ఆయిల్ డ్రమ్స్ ఉంటాయి కదా, అవి బెటరు. చూసారా ఈ డ్రమ్ము, ఇది 250 లీటర్స్ డ్రమ్ అనుకుంటా. ఇదైతే దీంట్లోని మిరప మొక్క ఉంది, జామ మొక్క ఉంది, నెక్స్ట్ ఏమో ద్రాక్ష ఒకటి ఉంది. ఇదేదో మొక్క వచ్చిందండి, ఇది తీసేయాలి. ఏదో ఫ్లవర్స్ మొక్క అనుకొని ఉంచాను, కానీ ఇంత పెద్ద మొక్క అయిపోయినా సరే ఫ్లవర్స్ ఏవి రాలేదు. ఇది తీసేయాలి. చూసారా ఈ డ్రమ్ అంతా బాగుంది. అడుగుని చూసారా ఎలా బ్రేక్ అయిపోయిందో, పగిలిపోయి ఒక మట్టి కూడా వాటర్ వేస్తుంటే వచ్చేస్తున్నాయి. కొంచెం వాటర్ వేసినా వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఆ మట్టి కూడా వచ్చేస్తుందండి. ఆల్రెడీ గడ్డి కూడా వచ్చేసింది ఇక్కడ. ఇది మేము ఏం చేస్తామనేది మీకు వీడియోలో చూపిస్తానండి. మాకు కూడా కొంచెం ఐడియా ఉంది. అంతా మీకు ఏం చేస్తామన్నది ఈ డ్రమ్ని మీకు చూపిస్తాను చూడండి. సరే మా వాడు రెడీగా ఉన్నారు. అది రెడీగా ఉన్నారు. ఆ కట్ట పట్టుకొని కట్ చేసేయడానికి రెడీ అండి. కట్ చేసేయండి. ఇక ఈ ప్లేస్లో కట్ అయిందండి, ఇక్కడ వరకు కట్ అయింది. అందుకని ఇక్కడ కట్ చేసి ఇది తీసేద్దాం అనుకుంటున్నాము. ఇదిగో ఈ ప్లేస్ ఇక్కడ కట్ అయింది. కట్ అయింది. ఇటు నుంచి కట్ చేయండి, ఇటువైపు కట్ చేయండి. ఇది యాక్సో బ్లేడ్ కదండి అంటారు. ఈ బ్లేడ్ తోటి అయితే బాగా కట్ అవుతుంది. ఇది ఇక్కడ కూడా బ్రేక్ అయిందండి. ఇక్కడ కూడా బ్రేక్ అయింది. ఈ డ్రమ్స్ వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంత దళసరిగా ఏం లేవు కదా, పలచగా ఉన్నాయి డ్రమ్స్. ఏంటో గాలి వస్తుంది కొంచెం. ఇటువైపు షేడ్ నెట్ ఉంది కదా, చల్లగా ఉంది. అటు సైడ్ మాత్రం ఎండ వచ్చేసి ఏదండి డ్రమ్మ ఏది కదప, అది చాలా మట్టి పట్టేసింది, చాలా ఎక్కువ. ఈ డ్రమ్ము మేము స్క్రాప్ షాప్లో కొన్నామండి. కాకపోతే మేము కొనేటప్పుడు ఈ డ్రమ్ముకి మూత లేదండి. మూత లేదు. మూత ఉంటే ఆఫ్ కట్ చేసుకొని మొక్కలు వేసుకుంటే బాగుండేది. మూత లేదు కాబట్టి ఒకే డ్రమ్లోనే మొక్కలు వేయడం వచ్చిందండి. అసలు ఈ డ్రమ్ములు వేస్ట్ అండి.
కెమికల్స్ అవి డ్రమ్స్ ఉంటాయి కదా, కెమికల్స్ ఆయిల్స్, ఆ డ్రమ్స్ అయితే బెటరు. ఆ డ్రమ్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయండి. అవి మనకి వైజాగ్లోని బ్యారెక్స్ ఆ రోడ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఒక్క పైనుంచి తీశారు అది. అప్పుడు పైన మొన్న వేసిన కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ చాలా మట్టి పట్టిందండి. ఆ రోజు వేసాం కదా, మీకు చూపించాను కదా ముందు వీడియోస్లో. చాలా మట్టి గత్తం కిచెన్ వేస్టేజ్ అన్నీ వేసింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామండి మనం? ఈ బ్లాక్ టబ్ ఉంటుంది కదండి, 100 రూపీస్ ఇది వెడల్పు టబ్బు. ఇందులోనైతే ఇది ఫిట్ చేద్దాం చూస్తున్నాం. ఇది రివర్స్లో పెడదామని చూస్తున్నాం అండి, కానీ వెడల్పు అది ఎక్కువైపోయింది, ఇందులోకి సరిపోవట్లేదు. వెడల్పు ఎక్కువవుతుందని ఆ అంచు కూడా కట్ చేస్తున్నారు. ఈ టబ్లోని ఇది ఫిట్ అవ్వట్లేదు, అందుకని చెప్పి ఇది ఈ అంచు కూడా తీసేస్తున్నారు. ఇక అంచు కూడా కట్ చేస్తామండి. ఈ అంచు వల్ల దీనికి ఫిట్ అవ్వట్లేదు ఆ డ్రమ్ అయితే. ఈ అంచు కూడా కట్ చేస్తాము. ఇది పెట్టండి, ఒకసారి పెట్టి చూడండి. ఇప్పుడు సరిపోతుందా? ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఆ అంచు అడ్డేసింది. అవి ఈ సైడ్ ఉంది కదా, అంచు అడ్డేయడం వల్ల అది కట్ చేయడం వచ్చింది. ఇది పై పార్ట్ ఉంటుంది కదా, అది ఫిట్ అయింది. ఇదిగో కరెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి ఆ మొక్క షిఫ్ట్ చేయాలండి. అదే టాస్క్. ఇప్పుడు ఈ డ్రమ్లోకి ఆ మొక్క అయితే వెయ్యాలి. అంతా వేయట్లేదండి, అది సగం కట్ చేసి వేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ముందు ఎక్కడ సెట్ చేయాలో. మొక్క డ్రమ్ అయితే ముందు అక్కడ సెట్ చేయాలి. ఇక్కడ పెడదాము. ఈ స్టాండ్ మీద అయితే పెడదాం అనుకుంటున్నాము. ఆ టబ్ తీసుకొచ్చి రివర్స్ చేస్తామండి. పై భాగం ఉంటుంది కదా, అది అడుగున ఇలా పెడుతున్నాము. మిరప మొక్క ఉందండి, పెద్ద మిరప మొక్క. నేను మీకు చెప్పట్లేదు వీడియోలో. మా వారు చెప్తున్నాను అనుకుని అంట. ఇది ఇందులో పెద్ద మిరప మొక్కలు 2 ఉన్నాయండి. ఇందులో ఇవి సపరేట్ చేసేద్దాం అంటున్నారు మా వారు. ఇది బలం తగ్గిపోతుందని, ఈ జామ మొక్కకి బలం తగ్గిపోతుంది, ఇది తీసేద్దాం అంటున్నారు. ఇది తీసేయండి, వేరే దీంట్లో వేద్దాం, వేరే టబ్లో వేద్దాంలే. జాగ్రత్త తీయండి, వేర్లో వేయితే ఒక మళ్ళీ చచ్చిపోతాయి. తవ్వకండి, ఇలా తీసేయండి. బాగా వచ్చింది. పక్కన పెట్టండి. అదిగో ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతా వీళ్ళు వెళ్ళాలండి. వెళ్ళండి, పర్వాలేదు, కట్ అవ్వలేదు, పర్లేదు. ఆఫ్ కట్ చేస్తున్నాం అండి. మట్టి ఫుల్గా ఉంది కదా, ఆఫ్ అయితే కట్ చేస్తున్నాము. చాలా బాగా వచ్చింది వేళ్ళతోటి. చాలా పెద్ద మొక్క అండి, మిరప మొక్క. ఒక కాపు కాసింది, ఇది 2వ కాపుకి ఇంకా చిన్న చిన్న పిందులు వచ్చాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి. మిరప తీసాం.
ఉమ్? ఏంటిది అది మిరపేనండి, తీసేయండి. అక్కడ పెట్టండి. ఏమైంది బతుకుతుంది లేదు తెలియదు. బతుకుతుందా? తెలియదు నాకు. ఇది ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్ కదా ఇది. ఎప్పుడు కొన్నాము అసలు పెరగనే లేదు. ఈ ద్రాక్ష మొక్క చాలా రోజులైందండి కొని. ఈ జామ మొక్కతో పాటు కొన్నిది అనుకుంటా, అసలు సరిగ్గా పెరగలేదు. జాగ్రత్త, వేర్లు తెక్కండి, తీయండి. అందుకే ఇలా ఉంచేద్దామండి. ఈ సైడ్ ఉన్నాయి అవి, ఆ సైడ్ ఉంచొద్దు, అలా తీయకూడదు. ఇందులో మట్టే కొంచెం వేస్తున్నామండి, అందులో ఆ టబ్లో. వానపాములు ఎన్ని ఉన్నాయో. వానపాములు చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా ఉన్నాయి వానపాములు. ఇదిగా ఇప్పుడే దీంట్లో ఎండుటాకులు ఇవన్నీ వేసేస్తున్నాము. చూసుకోండి వేర్లు గుచ్చుకుంటే. ఇది మా కిందన సన్నజాజి మొక్క వండి మొన్న ఇరిపాను. బాల్కనీలోకి వచ్చాను, ఇరిపేసిన కొమ్మలు ఇవి. ఇది కూడా ఆఫ్ అయ్యిందండి కంపోస్ట్. ఇది కూడా ఆకులు అవన్నీ ఇది ఒక బ్యాగులో పెట్టి ఉంచాము. ఆకులు మట్టి అంతా కలిపింది. ఇది సగం కంపోస్ట్ అయ్యింది. చెయ్యి చూసుకోండి. ఇందులో కూడా పశువుల ఎరువు అన్నీ కలిపిన మట్టి అని చెప్పాను కదండి. కిచెన్ వేస్టేజ్, పశువుల ఎరువు అన్నీ కలిపిన మట్టే ఇది. అయినా సరే కొంచెం వేపిండి కలుపుతున్నాను. మూడు గుప్పిళ్ళు అయితే కలిపాను. నెక్స్ట్ ఇది ఆవు ఎరువు. సగం మట్టి వేసిన తర్వాత ఇది దించేశారు. చాలండి, ఇలా ఉంచు. మిగతా మట్టి వేసి చూడు, బాగుందా? కొంచెం ఇటు తిప్పండి, ఇటువైపు తిప్పండి కొద్దిగా. ఇటు ఇలా. బాగుంది, సెంటర్కి ఉంది కదా, బాగుంది. వానపాములు ఉంది. వానపాములు అయితే ఇందులో ఉన్నాయి.
ఈ ద్రాక్ష మొక్క వేయట్లేదండి ఆ డ్రమ్లోని, ఎందుకంటే చూసారా వేర్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. ద్రాక్ష మొక్క చిన్న మొక్కకి చూడండి అంత పెద్ద వేర్లు ఉన్నాయో, అందుకని చెప్పి అది వేయట్లేదు, వేరే పాట్లోనే వేస్తాము. లేకపోతే ఈ జామ మొక్క పెరగనివ్వదు కదా, అందుకని చెప్పి ఇందులో వేయట్లేదండి. ఇది ఒకటే వేస్తున్నాము. వాటర్ వేసేద్దాం ఇప్పుడే. మొత్తానికైతే ఈ డ్రమ్ము ఈ విధంగా సెట్ చేసామండి. ఇదిగో ఈ విధంగా అయితే మా వారు చాలా కష్టపడ్డారు ఈ డ్రమ్ము సెట్ చేయడానికి. ఇన్నాళ్ళకి అయ్యింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఇప్పటికి అయింది. ఆ కిందన పగిలిపోవడం వల్ల కొంచెం వాటర్ వేసినా బయటకు వచ్చేస్తుంది, అందుకని చెప్పి మట్టి కూడా వచ్చేస్తుందండి. అందుకే ఏదో విధంగా ఈ బ్లాక్ టబ్లోని దించుదాము అని డిసైడ్ అయ్యాము. ఈ బ్లాక్ టబ్లో దించేసాము, బాగా సెట్ అయ్యింది. ఇంకా అదిగో ఇంకా ఆ ద్రాక్ష మొక్క అండ్ ఆ మిరప మొక్కలు మీకు చూపించాను కదా, ఆ మిరప మొక్కలు వెయ్యాలి. అంతా పని అయ్యేసరికి ఇంకొక 1 అవర్ అయినా పడుతుంది కనీసం. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇందులో కూడా ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక ఆ ద్రాక్ష మొక్క అయితే వేరే టబ్లోకి షిఫ్ట్ చేయాలండి, టబ్లో వెయ్యాలి. ఇంకా మిరప మొక్కలు వేస్తాము వేరే టబ్స్లో కూడా. ఇది ఇక్కడంతా క్లీన్ చేయాలండి. ఇప్పుడైతే ఈ పనిలో ఉంటాము, ఇంకొక 1 అవర్ అని పడుతుంది కనీసం. ఆ జామ మొక్క నాటిన తర్వాత ఇంకా ద్రాక్ష మొక్క, అలాగే మిరప మొక్కలు, ఇంకా ఇది వంకాయ మొక్కలు అవి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా పాట్స్లోకి అయితే నాటేసాము. ఇదిగో ఈ ద్రాక్ష మొక్క, కానీ ఆ పాట్ అస్సలు సరిపోదండి. 100 రూపీస్ వెడల్పు టబ్బు ఉంటే అందులోని వేసాము. అది ద్రాక్ష మొక్కకు అయితే పెద్ద టబ్బు ఉండాలండి, ఎందుకంటే చాలా వేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే అలా వేసాము. మొక్కలు నాటిన తర్వాత టెర్రస్ అంతా కొంచెం మట్టిగా అయిపోయింది కదండి, అదంతా క్లీన్ చేసాము మా వారు నేను. వీడియో అయితే తీయలేదండి. ఇది ఒక 10 రోజుల తర్వాత తీసిన వీడియో అండి ఇది. ఈ స్టాండ్ మీద పెట్టాం కదా, అది స్టాండ్ వెడల్పు తక్కువ ఉంది, ఇది వెడల్పు ఎక్కువ ఉంది కదా. ఈ డ్రమ్ము వెయిట్ అయితే అది కాయట్లేదు, కొంచెం ఊగుతుంది అన్నమాట డ్రమ్ అయితే. అందుకని చెప్పి మళ్ళీ కింద పెట్టేసామండి, స్లాబ్ మీద పెట్టేసాము. చిన్న ప్లాస్టిక్వి ప్లేట్స్ ఉంటాయి కదా, పెయింట్ డబ్బా మీద మూతలు ఉంటాయి కదా, అవి పెట్టి దాని మీద పెట్టామండి. కిందకైతే దించాము. ఇక చూసారా ఎంత బాగుందో. ఆ రోజు కంపోస్ట్ అన్నీ కలిపిందే వేసాను కదా, ఇప్పుడైతే కొంచెం వేయాలండి. ఆవు ఎరువు అయితే వేస్తాను, ఆల్రెడీ మట్ల అన్నీ కలిపిందే వేసాను కదా ఆ రోజు. ఈరోజు కొంచెం వెయ్యాలి. చూసారా ఇవి మొగ్గలు, అది జామ పిందులు కూడా పూసాయి. ఇక్కడ అస్సలు మొక్క అస్సలు ఒడిలిపోలేదండి. మేము అలా వేళ్ళు అస్సలు డిస్టర్బ్ చేయకుండా వేసాం కదా, చాలా చక్కగా. అస్సలు ఆకులన్నీ రాలిపోతాయేమో, రాలిపోయి మళ్ళీ చిగురు వస్తుందేమో అనుకున్నాను, కానీ అస్సలు ఒడిలిపోలేదండి. ఆకులైతే ఎలా వేసామో అలాగుంది. పిందులు కూడా వచ్చాయి, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒకటి, ఈ పైన కూడా ఉన్నాయి. చాలా బాగా బతికింది మొక్క అయితే, చాలా మంచి చెట్టు. ఇందులోని ఇది పెద్ద ప్లేస్ ఉంది కదండి, ఇందులోనైతే బీరకాయ మొక్కలు 2-3 నాటుదాం అనుకుంటున్నానండి. ఇది వెడల్పు ఎక్కువ ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా, ఇందులోనైతే బీర మొక్కలు ఒక 3 వేస్తాను.
నారు వేసాను, చూపిస్తాను చూడండి. ఇవి విత్తనాలు వేసి ఒక 10 రోజులు అవుతుందండి, 10 డేస్ అయింది. విత్తనాలు అన్ని రకాలు కూడా నా దగ్గర ఉన్నవన్నీ వేసాను. బొరబాటి విత్తనాలు, అలాగే చిక్కుడుకాయ, బీరకాయ, అన్ని విత్తనాలు వేసానండి. ఇప్పుడు ఆ డ్రమ్ములోనైతే నాటాలి. 3 బీర మొక్కలు అయితే నాటుదాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎన్ని విత్తనాలు వేసానో అన్నీ కూడా చక్కగా మొక్కలు వచ్చాయి. టమాటో కూడా ఉందండి ఇందులోని, టమాటా మొక్కలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా తీయాలి, కొంచెం పెద్ద మొక్క అయిపోయింది కదా. వేళ్ళతో తీస్తే చక్కగా బతుకుతాయి. ఉండండి. ఇక్కడ సెంటర్లోని ఈ ప్లేస్లోని తవ్వకూడదండి. ఇది అలా దించుతాను కదా, మట్టితో దించుతాను కదా. ఈ ప్లేస్లోనే కొంచెం సైడ్కి వేసుకోవాలి. ఇక్కడైతే తవ్వట్లేదు, ఇది పాత మట్టి, దాంతో అలా దించేసాను కదా. అదేం డిస్టర్బ్ చేయకుండా ఈ సైడ్కి వేస్తున్నాను. దీనికి ఒక తాడు కట్టాలండి. దీనికి తాడు కడితే చక్కగా పాకేస్తుంది పైకి. రెండు కొంచెం పక్కన వేస్తున్నానండి. ఇది చిన్న మొక్కలు కదా, కొంచెం మట్టి ఎక్కువ ఉంది కదండి డ్రమ్ములో, అందుకనే 3 మొక్కలు వేద్దాం అనుకున్నాను. ఒక మొక్క వచ్చింది, దీంతో పాటు ఈ మొక్క వచ్చింది, అందుకనే ఇది ఒకటి వేస్తున్నాను. చూద్దాం అన్నీ బతుకుతాయో. ఇది ఎలా ఉందో. ఇక ఈ విత్తనం వేసానండి. ఆ రోజు చూపించాను కదా, విత్తనాలు కొన్నాను, ప్యాకెట్స్ చూపించాను కదా, ఆ విత్తనమేనండి వేసాను. బీర ఇంకా ఆవు ఎరువిది. ఆల్రెడీ మట్టిలో ఉంది, మళ్ళీ కొద్దిగా వేస్తున్నానండి పైన. ఆ రోజే మొక్క నాటినప్పుడే వేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు చీకటి పడిపోయింది, అందుకని ఇంక వేయలేదు. వాటర్ వేస్తాను. వేస్తానండి. ఇటువైపు కొంచెం ఇది అడ్డు ఉంది కదా, కొంచెం నీడగానే ఉంది, లేకపోతే ఎండలో అసలు వేయకూడదు, చాలా ఎండగా ఉంది ఈరోజైతే. ఇది కొంచెం అడ్డుగా ఉంది కదా, నీడ వచ్చింది, అందుకనే మొక్కలకి ఏమి ఎండ తగలట్లేదు చూడండి.
అందుకనే వేస్తాను. ఇప్పుడు వీటికి తాడు కడతానండి. వీటికి తాడు కడితే సపోర్ట్ ఇచ్చామనుకోండి చక్కగా పెరుగుతాయి. ఈ డ్రమ్ము అంత హైట్ అక్కర్లేదు అనుకుంటే హాఫ్ కట్ చేసేవచ్చు, కానీ మేము ఆ కట్ చేసింది వేస్ట్ అయిపోద్దండి, ఇంక దేనికి పనికిరాదు. అందుకని చెప్పి మేము కట్ చేయకుండా అలాగే ఉంచేసి మొక్కలు నాటేసాము అందులో. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.